హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లోకి స్వాగతం. ఇవాల్టి వీడియోలో మనం దోసకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. అలాగే ఇది మనకి వారం వరకు ఫ్రిడ్జ్లో పెట్టకుండా నిల్వ కూడా ఉంటుంది. ఈ ఫ్రై కోసం దోసకాయని తీసుకొని పై చెక్కు పీల్ చేసుకోవాలి. ఇలాగా సన్నటి ముక్కల్లాగా కట్ చేసుకొని మధ్యలో విత్తనాలు కూడా తీసేయాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని ఒక మందంగా ఉన్న బాండి పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని వేసుకోండి. కరివేపాకు, దోసకాయ ముక్కలు కూడా వేసేసుకొని అన్నిటినీ బాగా కలుపుకోండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మన దోసకాయలో నుంచి వాటర్ మొత్తం పోయేంత వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేదంటే మాడిపోతుంది. ఇవి వేగేలోగా కూరలోకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాము. 5 లేదా 6 చిన్నులపై గబ్బాలు తీసుకొని పొట్టు తీసేసి వేసుకోండి. ఇందులోనే కారం కూడా వేసుకోండి. మీరు ఇక్కడ గొడ్డు కారం అయినా వేసుకోవచ్చు, లేదంటే సాంబార్ కారం అయినా వేసుకోవచ్చు. ఈ కూరకి కొంచెం ఎక్కువ కారమే పడుతుందండి. నేను ఇక్కడ 2 స్పూన్లు వేసుకున్నాను. వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఈ పొడి వచ్చేసి ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు తీసుకొని మిక్సీ వేసుకోవడమేనండి. మనం వీటిని రోస్ట్ చేయనవసరం లేదు. ఇప్పుడు దోసకాయలో నుంచి వాటర్ మొత్తం ఈరిపోయాయి, అలాగే ముక్క కూడా మెత్తపడింది. ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకోండి. 1 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఫ్లేమ్ని లోకి టర్న్ చేసేసి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత మన దోసకాయ ముక్క బాగా మెత్తగా అయిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మన పొడి ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ పొడి వేసుకోండి. ఇది వేసుకోకపోయినా పర్వాలేదు, ఆప్షనల్ అండి. వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ దంచి పెట్టుకున్న కారాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇందాక నేను చెప్పాను కదా పొడి, అది ఏ ఫ్రైలో అయినా బాగుంటుందండి. చేసుకొని ఒక డబ్బాలో, ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకొని మనం కావాల్సినప్పుడు వాడుకోవచ్చు. అంటే మన ఫ్రై ప్రిపేర్ అయిపోయింది. ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ ఫ్రై 1 వీక్ వరకు నిల్వ ఉంటుందండి. ఇది కొంచెం వేసుకుంటే చాలు, అన్నం చాలా ఎక్కువ కలుస్తుంది. ఇది దోశల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి చూశారు కదా, మీరు కూడా ఈ ఫ్రైని ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్లోని సబ్స్క్రైబ్ చేసుకోండి.